వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 30. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హలో సింధు, నేను అంది విద్యాదేవి. చెప్పు గ్రాని అంది సింధు. ఆ వగలాడి ఇంటి నుంచి గెంటేశాను, నువ్వు ఇక్కడికి రా అంది విద్యాదేవి. ఎవరిని? షాక్ అవుతుంది సింధు. అదే నా మనవడి దగ్గర పియ్యేగా పనిచేసిందే దాన్ని అనగాని, ఏం మాట్లాడుతున్నావు? ఇంత త్వరగా ఎలా వెళ్ళిపోయింది? నిజం చెప్తున్నావా గ్రాని అని అడిగింది. అయ్యో సింధు పాప, నీకు నా మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ నా కొడుకుని అడుగు, ఎలాంటి వారైనా నా ముందు నిలబడరు అంది చాలా కాన్ఫిడెంట్ గా విద్యాదేవి. దట్ ఓకే, బట్ నీ ఎదురుగా ఉన్నది ద గ్రేట్ విక్రాంత రాణా. అంత ఆషామాషి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోడు. ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఆ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత ఉంటుంది అంది సింధు. ఊరుకోవే, అది డబ్బుకు ఆశపడింది. 4 తిట్లు తిట్టి ఒక చెక్కు చేతిలో పెడితే భయపడి చెక్కు తీసుకోకుండానే పారిపోయింది. ఈ ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఉండి ఉంటే అది ఈ ఇంటి వరకు వచ్చేదే కాదు. నాకు తెలిసి ఉంటే అది ఆఫీస్లోనే అడుగు పెట్టేది కాదు. ఇప్పటినా మించిపోయింది లేదు. నీ బిజినెస్ మీ నాన్నకి అప్పగించి నువ్వన్నా మనవడితో ఆఫీస్ వెళ్ళు. ఏదో ఒక వంక పెట్టుకొని నీ అండర్లో ఉంటాడు వాడు అంది విద్యాదేవి. అది సరే, ఇప్పుడు నన్ను రమ్మంటావా అడిగింది ఉత్సాహంగా సింధు. రావాలి అంది ఆమె. మరి దాన్ని ఎందుకు వెళ్ళగొట్టావు అని వీరడిగితే ఏం చెప్తావు అని అడిగింది. ఏముంది, ఎక్కడికి వెళ్ళావు అమ్మా అని అడిగితే నీకెందుకు అని చిన్న పెద్ద గౌరవం లేకుండా మాట్లాడింది. పైగా నా రూమ్ లో డబ్బులు కనిపించకపోతే డౌట్ వచ్చి వెతికి చూస్తే తన బ్యాగ్ లో దొరికాయి అని చెప్తా. అయినా అదంతా నీకెందుకు, త్వరగా వచ్చేసేయ్, బాబు ఒంటరిగా ఉంటాడు, ఈ టైం ని వేస్ట్ చేసుకోకు అంది విద్యాదేవి. యువర్ జీనియస్ గ్రాని, నీ ముందు సీరియల్లోని లేడీ విలన్స్ వేస్ట్. వచ్చేస్తున్నా, 1 గంటలో నీ ముందు ఉంటా అంటూ హ్యాపీగా ఫోన్ కట్ చేస్తుంది సింధు. మనవరాలు వస్తుందని సంతోషంతో హ్యాపీగా తిని పడుకుంది విద్యాదేవి. నేను బ్లాక్మెయిల్ చేయడానికి కారణం డ్రైవింగ్ చేస్తూ అడిగాడు. కాసేపు ఆలోచించి, నేను మీకు నచ్చాను అంటుంది మెల్లిగా పూజ. అంతేనా? చాలా స్వీట్ గా అడుగుతాడు. నేనంటే ఇష్టం అంది. ఆహా, ఇంకా అడిగాడు. ఇంకేమో తెలీదు నాకు అంది ముఖం తిప్పుకొని పూజ. తెలీదా? సరే, మొన్న టెర్రస్ పైన చాలా డీప్ గా చెప్పాను, గుర్తుకు లేదనుకుంటా, మళ్ళీ ఇవాళ చెప్తానులే అన్నాడు కొంటెగా రానా. ఛీ, నన్ను ఎంత ఏడిపించాలో అంత ఏడిపిస్తున్నారు. నాకు కూడా టైం వస్తుంది మీ పైన రివెంజ్ తీసుకోవడానికి అంటుంది కోపంగా పూజ. నేను ఎక్కడ ఏడిపిస్తున్నాను బంగారం, నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను అంటుంటే అర్థం చేసుకోకుండా నేనేదో ఎంకరేజ్ చేస్తున్నట్టు ఏడుస్తున్నావు. అయినా మీ ఆడవాళ్ళకి ఇది అలవాటు, సందు దొరికితే చాలు ఏడ్చి మమ్మల్ని భయపట్టించేస్తారు అన్నాడు రానా. నేను ఏడ్చి మిమ్మల్ని ఏమో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చెయ్యట్లేదు. నాకు ఫీలింగ్స్ ఉండవా? ఎవరెవరో ఏదేదో అంటుంటే ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకున్నది? ఓ, నేను మాట్లాడను అంటుంది కోపంగా పూజ. సారీ బంగారం, ఏదో మూడు మార్చడానికి అన్నాను. నా పూజని నేను బాధ పెడతాను, సారీ అంటూ చెయ్యి పట్టుకున్నాడు రానా. బెదిరించి కొడుతుంది. నన్ను ముట్టుకోకండి అంటుంది కోపంగా. అంతలోనే ఇంటికి చేరుతారు. కారు లోపలికి ప్రవేశించిందో లేదో గుమ్మం దగ్గర చూసి షాక్ అవుతుంది పూజ. విష్ణు, కృష్ణ, మహేష్, సుమతి, అరుణ, రాధికతో పాటు నాగమణి, రమణమ్మ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మెల్లిగా కారు దిగగానే విష్ణు దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఇది? ఆవిడ ఏదో పిచ్చి మాట మాట్లాడితే ఇలా అలిగి వెళ్ళి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతావా? తల్లి, ఒకే ఒక ఫోన్ కాల్, 10 నిమిషాల్లో నీ ముందు ఉండమా మేము?
అన్నాడు విష్ణు బాధగా. పోనీ అన్నయ్య, భయపడి ఉంటుంది, చిన్నపిల్ల కదా అంటాడు కృష్ణ. అవును బావా, పెద్దమ్మ మాటలకి బాగా ఏడ్చింది కూడా అంటుంది సుమతి. నాన్న మీరేం చేస్తారో తెలియదు, మరొకసారి ఇలాంటివి జరగకూడదు అంటాడు పూజ తలపైన చెయ్యి పెట్టి విష్ణు రానాతో. ఓకే నాన్న, నేను చూసుకుంటాను, మళ్ళీ రిపీట్ అవ్వదు, ఐ ప్రామిస్ అంటాడు రానా. పూజ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తన కోసం వాళ్ళందరూ ఇంతలా ఎదురు చూస్తూ ఉంటారని. షాక్ అయిపోయింది. అసలు తను ఎవరు, తన కోసం ఒక ఫ్యామిలీ మొత్తం ఎదురు చూడడం ఏంటి, అంతలా ఏముంది తన దగ్గర అనుకుంటూ రానాని చూసి, ఇతనే కదా, ఇతని ప్రేమ వల్లనే నాకు ఒక ఫ్యామిలీ కూడా దొరికింది అనుకుంది సంతోషంగా. ఇంటి ఫ్యామిలీ కోసం విద్యాదేవి లాంటి వాళ్ళని భరించాలి, తప్పదు, మరొకసారి ఇల్లు వదలకూడదు అని గట్టిగా అనుకుంది పూజ. అరుణ, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు, ఏమైనా తినిపించండి, అత్తమ్మ ఏదైనా అంటే నాతో మాట్లాడమనండి, తనని ఎవ్వరూ ఒక మాట అనడానికి వీల్లేదు, నేను చెప్పానని చెప్పండి అంటాడు విష్ణు. అలాగే బావా అని పూజని తీసుకొని అరుణ, సుమతి లోపలికి వెళ్తారు. కృష్ణ, వస్తావా ఆఫీస్కి అడిగాడు విష్ణు. లేదన్నయ్య, కొంచెం ఇంట్లో పని ఉంది, అది చూసుకొని వస్తాను, మీరు వెళ్ళండి అంటూ రానాని చూసి నవ్వుతాడు కృష్ణ. విష్ణు, మహేష్ ఇద్దరూ వెళ్ళిపోతారు. వదిలేయొచ్చు కదా బాబాయ్, మళ్ళీ అమ్మమ్మ బాధపడుతుంది అన్నాడు రానా. ఇప్పుడు నేను ఆవిడనేమన్నాను అంటూ లోపలికి నడిచాడు కృష్ణ. రానా కూడా వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళలేక. లోపలికి వెళ్ళగానే నాగమణికి సైగ చేస్తాడు కృష్ణ. లోపలికి వెళ్ళి మాలతిని పిలుచుకొని వస్తుంది నాగమణి. సార్ పిలిచారా అని అడుగుతూ పక్కన ఉన్న పూజని చూసి షాక్ అవుతుంది. అమ్మాయి చేతిలో బ్యాగ్ తీసుకో అంటాడు కృష్ణ కోపంగా. పూజ చేతిలో బ్యాగ్ తీసుకుంది సైలెంట్ గా. మాలతికి చాలా భయంగా ఉంది. కృష్ణ సంగతి బాగా తెలుసు. మరొకసారి తన వస్తువులు ముట్టుకునే ముందు బాగా గుర్తుంచుకో, ఈ అమ్మాయి మా ఇంటికి, మా ఫ్యామిలీ మెంబర్ లాంటిది. మా ఇంట్లో పని వాళ్ళకి కూడా ఒక అర్హత ఉంటుంది. నీలాగా ఎవరింట్లోనో పనిచేస్తూ మరో ఇంట్లో పడి తినరు, అర్థమైందా? అందుకే వాళ్ళని మేము ఇంట్లో వాళ్ళలా చూసుకుంటాం. ఆ అమ్మాయికి సారీ చెప్పి అది లోపల పెట్టు అని గట్టిగా చెప్పాడు కృష్ణ. అతని మాటలకు బాగా హడలిపోయి, క్షమించండమ్మా అంది మాలతి. నువ్వు ఎవరి దగ్గర పని చేస్తున్నావో వాళ్ళ పని చూసుకో, మా ఇంట్లో వాళ్ళ విషయాల్లో ఏలు పెట్టకు అంది కోపంగా. అరుణ కూడా సరే అన్నట్టు తలూపి ఏడ్చుకుంటూ వెళ్లి రూమ్లో బ్యాగు పెట్టేసి వచ్చింది. ఈ మాటలన్నీ గదిలో ఉన్న విద్యాదేవి కూడా విన్నది. కానీ కృష్ణతో అరుణతో వాదించలేదు, అందుకే బయటికి రాలేదు. తను ఎవరికైనా భయపడుతుంది అంటే వాళ్ళిద్దరికే. అమ్మగారు, నేను పని మానేసి వెళ్ళిపోతాను అంటుంది మాలతి రూమ్లోకి వెళ్ళి. ఎందుకు, ఒక్క మాట అన్నందుక అంటుంది విద్యాదేవి. మరి నన్నెందుకు అనాలి అని అడిగింది మాలతి. మరి నేను బ్యాగు తెమ్మంటే నువ్వు ఎక్స్ట్రాలు ఎందుకు చేశావే అని అడిగింది విద్యాదేవి. ఎవరిని ఎలా ఎప్పుడు లాక్ చేయాలో ఆమెకు బాగా తెలుసు. ఏదో నోటి దూల అంది కింద కూర్చుంటూ ఏడుపు ముఖంతో మాలతి. కదా, అనుభవించు అని విద్యాదేవి అంది. అప్పుడే ఎగురుకుంటూ లోపలికి వచ్చింది సింధు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంది విద్యాదేవిని. ఇప్పుడేం చేస్తావు అన్నట్టుగా చూసింది మాలతి విద్యాదేవిని. నీకెందుకే, నోరు మూసుకో అన్నట్టుగా మాలతిని చూసి, నా బంగారు తల్లి, నేను చేయాల్సింది నేను చేశాను, నువ్వు చేయాల్సింది కూడా ఉంది అంది అసలు విషయం చెప్పకుండా విద్యాదేవి. ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే నువ్వు ఏది చెప్పినా చేస్తాను అంది ఒక ఫ్లోలో సింధు. ఏం చేస్తావో తెలీదు, నా మనవడిని నీ చుట్టూ తిప్పుకో త్వరగా అని విద్యాదేవి అనగానే
ఇప్పుడు అది వెళ్ళిపోయింది కదా, ఇక చూపిస్తాను నా టాలెంట్ అంతా బయటికి పెడతా అంటుంది సింధు హ్యాపీగా. సింధు అది మళ్ళీ తిరిగి వచ్చింది. అసలు విషయం చెప్పింది విద్యాదేవి. వాట్ అని 2 క్షణాలు ఆగి మళ్ళీ తీసుకొచ్చాడా విక్రాంత్ దాన్ని? షాక్ అయి కూర్చుంది సింధు. తన సంతోషం ఒక గంట సేపు నిలవలేదు. జరిగిందంతా చెప్పింది మాలతి. రానా పూజకి కాల్ చేశాడు. ఏం చేస్తున్నావు బంగారం అని. ఏమీ లేదు, ఊరికే కూర్చున్నా అంటుంది పూజ. ఓకే, పాలు తాగావా అని అడిగాడు. అంది. కోపం పోయిందా అని అడిగాడు. అంది. ఏంటి మాట్లాడడానికి ప్రాబ్లమా? ఇంకా కోపం తగ్గలేదా అని అడిగాడు రానా. నాకేం కోపం లేదు, కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక పరాయి అమ్మాయి కోసం ఎవరైనా తమ బంధువులను కాదని ఎంత స్టాండ్ తీసుకుంటారా అడిగేసింది గబగబా పూజ. ఏంటి పూజ, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరు ఎవరి గురించి స్టాండ్ తీసుకున్నారు అని అడిగాడు. మీరే అంటే మీ ఫ్యామిలీ. నా సొంత మేనత్త కూడా ఒక్కరోజు మంచిగా మాట్లాడలేదు. నన్ను కన్న తండ్రి కూడా ఒక్కరోజు తిన్నావా అని అడగలేదు. కానీ మీ ఇంట్లో వాళ్ళు మీరు నన్ను ఇష్టపడ్డారన్న ఒక్క రీజన్కి నన్ను ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటున్నారు. ఇలా ఎవరైనా ఉంటారా? అదే ఆలోచిస్తున్నాను అప్పటి నుంచి అంటుంది పూజ. పూజ, మనం కొన్నిసార్లు మనం చూసిందే, మనం విన్నదే నిజం అనుకుంటాం, కానీ కనిపించేదంతా నిజం కాదు. మంచి మనం చూడలేదు కదా అని అది అబద్ధం అయిపోదు. కొన్నిసార్లు ఒక నిజం వెనకాల మరొక నిజం కూడా ఉంటుంది. అది మన కళ్ళ ముందుకు వస్తే కానీ తెలియదు. చిన్నప్పటి నుంచి కొందరి స్వార్థానికి బలయ్యావు, కానీ నిస్వార్థంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. నా ఫ్యామిలీ ఆ కోవకే చెందింది. దాంతో ఆశ్చర్యపోతున్నావు అంతే. నువ్వు పెద్దగా ఆలోచించకు పూజ, రెస్ట్ తీసుకో. ఈవినింగ్ త్వరగా వస్తాను, బయటికి వెళ్దాం, ఓకేనా అన్నాడు రానా. ఓకే రానా సార్, నేను మీతో ఒకటి చెప్పాలి అంది. చెప్పరా, నువ్వెంత చెప్పినా వింటాను అన్నాడు నవ్వుతూ రానా. అది అని కాసేపు ఆలోచించి, లేదు మనం కలిసినప్పుడు చెప్తాను అంది సిగ్గుపడుతూ పూజ. ఓకే నీ ఇష్టం, బట్ ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి రెస్ట్ తీసుకో, ఓకేనా? బాయ్, ఈవినింగ్ కలుద్దాం అంటూ కాల్ కట్ చేశాడు రానా. రానా చెప్పింది నిజమే అని అనిపించింది తనకి. తన తల్లి తప్ప ఎవరు తనని అంత ప్రేమ చేయలేరు అనుకుంది పూజ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి.